హాయ్ నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మమ్ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. సో నేను రాజకీయం గురించి ఏ విధంగా అడగాలనుకుంటున్నా అంటే సార్ సార్ నేను అంటే నాది ఇప్పుడు 25 years. సో నేను ఇప్పటికీ ఒక 5 ఏళ్ళు పరిపాలించిన రాజకీయ నాయకులను చూసిన. మీది 80 చిల్లర కాబట్టి ఆ ఏజ్లో మీకు ఎవరు రాజకీయం ఇష్టం, అప్పుడు ఉన్న రాజకీయంలో మీకు ఇలాంటి నాయకుడు అంటే వెరీ గుడ్ అని అనిపించిన పర్సన్ పేరు కానీ సీఎం అయినా ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రి అయినా కామరాజు నాడారు లాంటి వాళ్ళు అయినా కామరాజు నాడారు బ్రహ్మచారి వాడు తమిళనాడులో వాడు కామరాజు నాడారు. ఎంజీఆర్ చచ్చిపోయినాడు. వాడిని చూడటానికి ట్రైన్లో వెళ్ళి కొన్ని వందల మంది ఒకే ట్రైన్లో పైకెక్కి బ్రిడ్జికి తగిలి చెట్లు తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. సో ఎంజీఆర్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినందుకు అంతమంది వెళ్ళింటారు. మరి అటువంటి వ్యక్తులు ఉన్నారండి దేశంలో. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అటువంటి నాయకులు ఉంటారండి, దొరకరు. వాడిని తాష్కండ్ ఒప్పందం అమెరికాలో రష్యాలో తాష్కండ్ ఒప్పందం అని ఒప్పందానికి వెళ్ళాడండి. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడుతాడు పంతులు. వాడికి ఇందుకు పూరి గుడిసి కూడా లేదండి. ఇప్పుడు కొడుకులు కూలి పని చేసి బతుకుతున్నారండి, ఉద్యోగాలు చేసుకుని. వాళ్ళకి ఏమి ఆస్తి సంపాదించలేదు. వాడు నాయకుడు అంటే వాడిని తాష్కండ్ ఒప్పందంలో పాలాల విషయం చంపేశారు. నా తండ్రి కంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది, జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ పేరు వచ్చేస్తుందని సమాజం అట్లా తయారైంది. మరి అది పేపర్లో పడిందండి, యూట్యూబ్లో పడింది, అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ అది బయట చెప్పడానికి ఆస్కారం లేదు. యూట్యూబ్లో అండి వీళ్ళు చరిత్ర ఏం చేశారండి, ఇందిరాగాంధీ వాళ్ళ తండ్రిది వీళ్ళందరూ కూడా పెద్ద చూపు తగ్గి పెట్టి ఆ చూపులో వీళ్ళ చరిత్ర అంతా రాసి మూడు ఒక పెట్టారు ఇందిరాగాంధీ టైంలో. ఏదండి అవునులే, ఆ కప్పెడితే అది అపోజిషన్ పార్టీ వాళ్ళు అది తవ్వించి బయటికి తీశారు. అదేంటో తరతరాలు వీళ్ళు 4-5 తర్వాత కూడా ఈ భూమిలో బయటపడింది అనుకోండి. ఇందిరాగాంధీ, నెహ్రూ గాంధీ చరిత్ర అంత ఉంటుంది కదా, అందులో మంచి వాళ్ళ కింద రాసుకుంటారు కదా. ఈ చరిత్ర మీరే మంచివారి కింద రాసుకుంటారు ఇంకా కదా. అవి అంతా బయటకు వస్తాయని అప్పుడు భూమిలో కప్పెడితే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉంది, 5 లక్షలు బయటకు తీయించారు. అది మీ ఎవరికి తెలియదు. మీ జనరేషన్కి ఏమైనా తెలుసా? అప్పుడు వాడిని నేను అప్పటి వాడిని. ఇండిపెండెన్స్ ముందు వాడిని నేను. సార్ ఒక్క నిమిషం.